అందరికీ నమస్తే అండి. సో ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ రిలీజ్ అయింది. ఫోర్బ్స్ ఇండియా తెలుసు కదా. సో దేశవ్యాప్తంగా కూడా ఎంతో ప్రముఖ సంస్థ ఇది. సో వీళ్ళు లేటెస్ట్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టుబడులను ఆకర్షించడంలో టాప్లో ఉందన్నమాట. దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడులన్నింటిలో ఆంధ్రప్రదేశ్ 25%. చూసారా, అంటే పావువాట. దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే, ఇన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే పావువాట. దేశం మొత్తం మీద రూపాయి ఇన్వెస్ట్మెంట్ వచ్చిందనుకోండి, పావల వాట ఆంధ్రప్రదేశ్కే వస్తుంది. సో ఇది ఖచ్చితంగా గొప్ప విషయమే కదా. ఫోర్బ్స్ తాజాగా రిలీజ్ చేసిన లెక్క 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి 9 నెలలు రిపోర్ట్ తీసుకున్నారు. అంటే ఫస్ట్ 3 క్వార్టర్స్ రిపోర్ట్స్ తీసుకున్నారు. అంటే మేబీ 2025 ఏప్రిల్ నుంచి అంటే డిసెంబర్ మధ్యలో రిపోర్ట్ అనుకోవచ్చు. 2025 డిసెంబర్ మధ్యలో రిపోర్ట్ అనుకోవచ్చు. ఈ రిపోర్ట్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి 25.3% ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి దేశం మొత్తం మీద వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్లో. ఒడిస్సా 13.1%, మహారాష్ట్ర 12.8%, తెలంగాణ 9.5%, గుజరాత్ 7.1%, తమిళనాడు 4.9%, రాజస్థాన్ 4.3%, ఛత్తీస్గఢ్ 3.9%, మధ్యప్రదేశ్ 3.2%, ఉత్తరప్రదేశ్ 2.7%, వెస్ట్ బెంగాల్ 2.6%, కర్ణాటక 2.1%, అస్సాం 0.9%, జార్ఖండ్ 0.9%. సో చూసారా, ఇది ఫోర్బ్స్లో మీరు కూడా పక్కన forbes.india.com వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ఇండియాస్ ప్రైమరీ ఇన్వెస్ట్మెంట్ మ్యాగ్నెట్, capturing a massive 25.3% of proposed investments in the first 9 months of financial year 2026. Odisha 13.1 and Maharashtra 12.8 follow as industrial momentum shifts toward the eastern and southern corridors. And రాస్తూ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం మీద టాప్లో ఉంది. ఇది ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. వాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్పారు. అంటే పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ వచ్చాయని. ఇప్పుడు మనం చెప్పుకున్నది కూడా అదే. ఆంధ్రప్రదేశ్కు ప్రతిపాదనలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ రైడాన్ సంస్థ ఉంది, 1,31,000 కోట్లు పెట్టుబడులు పెడతామని ప్రతిపాదించారు, ప్రపోజ్ చేశారు. మన రాష్ట్రం యాక్సెప్ట్ చేసింది, ఒప్పందం జరిగింది, MOU కుదిరిపోయింది. అది గ్రౌండింగ్ అయిన తర్వాత ఇంకా సక్సెస్ అయినట్టే కదా. అలాగే రిలయన్స్ వాళ్ళు కానీ, బ్రూక్ ఫీల్డ్ వాళ్ళు కానీ, అండ్ TCS లాంటి పెద్ద పెద్ద సంస్థలు, అండ్ ఆర్సిలార్ మిత్తర్ లాంటి సంస్థ, BPCL, ఇలా చాలా సంస్థలు ఉన్నాయి. మన రాష్ట్రం నేను ఒక 2 రోజుల కిందట కూడా ఒక వీడియో చేశాను, అసలు 2025లో మనం సాధించింది ఏంటి అని, అండ్ ఈ సంవత్సరంన్నరలో చంద్రబాబు గారు సాధించింది ఏంటి అని. సో దేశంలో మనం కాలర్ ఎగరేసుకొని గర్వంగా చెప్పుకోదగింది ఇదే. అరే మా రాష్ట్రానికి పెట్టుబడులు ఎక్కువ వచ్చాయి, మా రాష్ట్రానికి పెట్టుబడులు పెడతామని చెప్పి పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారు. వచ్చిన వాళ్ళు కూడా అరకొరగా చిన్న చిన్న పెట్టుబడులు కాదు, భారీ పెట్టుబడులు పెడుతున్నారు. ఎస్, దానికి ఆధారం ఏంటి? ఇదిగో ఫోర్బ్స్ ఇండియా రిపోర్ట్ ఉంది. అండ్ నేషనల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ గురించే చెప్తున్నారు. అంతెందుకు, వారం రోజుల కంటే చంద్రబాబు గారికి అవార్డు వచ్చింది. ఆ టైమ్స్ గ్రూప్ వాళ్ళు, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఉన్నారు కదా, అకాడమిక్ టైమ్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చంద్రబాబు గారికి అవార్డు ఇచ్చారు కదా. సో బిజినెస్ మోడల్కి సంబంధించి ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించడంలో ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగుందని. సో ఒకటి వాళ్ళు అవార్డు తీసుకున్న, ఫోర్బ్స్ రిపోర్ట్ తీసుకున్న, ఏం చూసినా సరే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాలు ఎగరేసుకొని చెప్పొచ్చు, మా రాష్ట్రం టాప్లో ఉంది పెట్టుబడులను ఆకర్షించడంలో అని. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు గారు అండ్ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు శ్రమ, వాళ్ళ ప్లానింగ్ అనుకోవచ్చు. ఇంత వచ్చినా రేపు మళ్ళీ దావోస్ వెళ్తున్నారు. రేపంటే రేపు కాదు, ఈ నెల మూడో వారంలో దావోస్ పర్యటనకు వెళ్తున్నారు లోకేష్ గారు, చంద్రబాబు గారు, పెట్టుబడులను ఆకర్షించడానికి. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అనడానికి ఇది ఉదాహరణ అండి. వాళ్ళు పడుతున్న శ్రమ ఫలితాలను ఇస్తుంది అనడానికి ఆ పెట్టుబడులు జరుగుతున్న ఒప్పందాలు, వస్తున్న ప్రతిపాదనలు ఉదాహరణ అండి. అవి గ్రౌండింగ్ అవ్వడానికి ఇంకో 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు, 3 years పట్టొచ్చు. కానీ గ్రౌండింగ్ అవ్వాలి, అయితే అప్పుడు మనకు భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రతిపాదనలోనే మనం టాప్లో ఉన్నాం. సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రతిపాదనలో అవి 50% సక్సెస్ అవ్వచ్చు, 80% సక్సెస్ అవ్వచ్చు, 20% సక్సెస్ అవ్వచ్చు కదా. సో ఇక్కడ మనకు ప్రతిపాదనలో మనం టాప్లో ఉన్నాం కాబట్టి
మనోళ్ళు ఒక లైజనింగ్ అది బాగుంటే, ఎవరెవరైతే ప్రపోజల్స్ పట్టుకొని వచ్చారో, ఎవరెవరైతే ఎంఓయూలు కుదుర్చుకున్నారో వాళ్ళతో మనం లైజనింగ్ బాగుంటే ఖచ్చితంగా 3 సంవత్సరాల తర్వాత మన రాష్ట్రం దిశ మారిపోద్ది. ఇప్పుడు వస్తున్న ఈ సంవత్సరంలో వచ్చిన ప్రపోజల్స్ అన్నీ కూడా ఆన్ గ్రౌండింగ్ అయిపోతాయి. ఇంకా మన రాష్ట్రానికి తిరిగి ఉండదు. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు అండ్ ఒడిస్సా ఈ రాష్ట్రాలన్నీ పెట్టుబడుల్లో టాప్లో ఉంటున్నాయి కదా కొన్ని సంవత్సరాల నుంచి. వాళ్ళని మించిపోతామన్నమాట మనం. సో ఆ సమయం కోసం వేచి చూడాలి. థ్యాంక్ యూ. సో మన ఛానల్ 5 సంవత్సరాల నుంచి చాలామంది చూస్తున్నారు, లేదా కొత్తగా అయినా చాలామంది చూస్తుండొచ్చు. మనం యూట్యూబ్ అంటే ఎంతైనా సరే యూట్యూబ్ ఒక అథెంటికేషన్ ఉండదు, ఎవరైనా పెట్టవచ్చు. సో మనం ఒక మ్యాగజైన్ తీసుకొస్తున్నామండి మన గుండు సూది ఛానల్ తరపున. మంత్లీ మ్యాగజైన్ మిమ్మల్ని ఎక్కువగా, లేదా డైలీ దినపత్రిక కాదు, లేదా వీక్లీ మ్యాగజైన్ కాదు, ఎక్కువ విసిగించాం. మీ నెల మొత్తం మీద ఒక 30 పేజీలు చదవడానికి టైం కేటాయిస్తే ఇందులో అద్భుతమైన విశ్లేషణలు ఉంటాయి, లోతైన రీసెర్చ్ ఆర్టికల్స్ ఉంటాయి, డెప్త్ అనాలిసిస్ ఉంటాయి, గ్రౌండ్ రిపోర్ట్స్ ఉంటాయి, సర్వే రిపోర్ట్స్ ఉంటాయి, ఎమ్మెల్యేలు చేస్తున్న కరప్షన్ మీద, అభివృద్ధి మీద, అన్ని అంశాల మీద కూడా అనాలిసిస్, డెప్త్ స్టోరీస్ ఉంటాయన్నమాట. ఈ మ్యాగజైన్ జనవరి 11వ తేదీన విజయవాడలో లాంచ్ చేయబోతున్నాం. సో మీరు ఎవరైనా సబ్స్క్రైబర్స్ మధ్యలోనే లాంచింగ్ ఉంటుంది. చీఫ్ గెస్ట్లు అంటూ ఎవరు పొలిటీషియన్స్ ఎవరూ రారు. సబ్స్క్రైబర్స్ సమక్షంలోనే దీని లాంచింగ్ ఉంటుంది. మన సబ్స్క్రైబర్సే దీన్ని ఆవిష్కరిస్తారు. విజయవాడలో జనవరి 11వ తేదీన జరగబోతోంది. ఎవరైనా రావాలని ఇంట్రెస్ట్ ఉంటే పక్కనున్న నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి, ఎవరైనా రావాలని ఇంట్రెస్ట్ ఉంటే. అలాగే ఈ మ్యాగజైన్ మాకు మంత్లీ మ్యాగజైన్ కావాలి అనుకుంటున్న వాళ్ళు ఆ పక్కనున్న నెంబర్కి మెసేజ్ చేసి మాకు ఇలా మ్యాగజైన్ కావాలి అని కూడా అడగచ్చు. వాట్సాప్లో మెసేజ్ చేయండి, దయచేసి కాల్స్ చేయొద్దు. మీటప్కి రండి, నేను కూడా వస్తాను, కలవచ్చు అండ్ ఏదైనా మాట్లాడచ్చు, అక్కడ ఇంటరాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.